మీ పేరండి? ఎవరి పేరుతోంది? ప్రియాంక సార్. మీ ఏమవుతారు నీకు? మర్దలు సార్. మర్దల. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 300 సార్. 300? చిన్నయనే. ఎన్ని క్వింటాలు? 96 అంటే 4500. 4500 కేలు 5000 రూపాయలు. ఏమది ఫస్ట్ నుంచి చిన్నదేనా ఇది? ఫస్ట్ నుంచి అదే సార్. ఎట్లుంది ఇక్కడంతా? బాగానే తీసుకుంటారా? తింటారా? అంతా తింటారా? అమ్ముతారా? తీసుకుంటారు సార్ అందరూ. మళ్ళీ అవతల మనకు తెలియదు. చక్కెరకు 17 రూపాయలు తీసుకుంటున్నారా? కందిపప్పు దాదాపు ఒక 6 నెలలు ఈ గవర్నమెంట్ రాలేదా? రాలేదు సార్. ఫస్ట్ నుంచి రాగులు జొన్నలు ఇస్తున్నారా? వస్తున్నాయి. అట్టా గోధుమ పిండి రాలేదు సార్. క్యూఆర్ కోడ్ పెట్టుకోండి. మీరు ఇందాక చెప్పినా కదా, ఆ విధంగా పెట్టండి. పెడితే కానీ ఈ చిల్లర పంచాయతీ ఉండదు. మమ్మల్ని ఎవరు ఆ 3 రూపాయలు మీకు ఏమి కావు. ఏముంది ఆడ ఊరికే తలకాయన అందరూ అడుగుతూ ఉంటారు ఏంది అని. ఆయనకి డీటెయిల్స్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ రాసుకో. అదిగో 11 బస్తాలు ఉన్నాయి. రాగులు ఇన్ని జీరోనా? షుగర్ కూడా లేదా? మన ఈ పాస్ బుక్ అట్లే ఉంది. ఈ మిషన్ అట్లే ఉంది. ఈ పాస్ మిషన్లో జీరోనేనా? ఓకే. లక్ష్మణ రైట్. బాగా చేయండి బా. ఎన్నేళ్ళు అయింది మీరు? 50 సంవత్సరాలు. నాగిరెడ్డయ్యా 50 ఏళ్ళు అయిందా? 76. ఎన్ని కార్డులు మీవి? 350. సిఎస్డిటి. మీరు మీ పరిధిలో ఉండే రేషన్ షాపులు అన్నీ కూడా ఫోన్లో ఉండే క్యూఆర్ కోడ్, వాళ్ళ ఫోన్పేలో ఉండే క్యూఆర్ కోడ్ అది స్క్రీన్ షాట్ కొట్టి జిరాక్స్ చేపించి 3-4 కాపీలు కరిపించాలి. డీలర్ది ఫోన్పే చేయడానికి డీలర్ ఫోన్పేలో ఉండే క్యూఆర్ కోడ్ను స్క్రీన్ షాట్ చేసి 3-4 జిరాక్స్ కాపీలు ఇక్కడ కనిపించాలి. వాళ్ళు 17 రూపాయలు కూడా అది కొట్టేస్తారు. ఈ చిల్లర పంచాయతీ లేకుండా ఉంటుంది. సింపుల్. అది గుర్తుపెట్టుకోండి. మీ అకౌంట్ వాళ్ళు అది చూపిస్తారు. 17 రూపాయలు కొట్టినామయ్యా అంటే చూసుకొని ఓకే అంటాడు ఆయన. అయిపోతుంది. మీ పరిధిలో ఉండే డీలర్ షాపులో అన్నిట్లో కూడా ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళ ఫోన్పే క్యూఆర్ కోడ్ ఇప్పుడు నేను రన్ చేస్తా ఉన్నా. నా ఫోన్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జిరాక్స్ చేయాలి. అట్లా అనమాట. అది మీరు సజెస్ట్ చేయండి అందరికీ, డీలర్లకు. ఎంఆర్ఓ గారు మీరు మీటింగ్ పెట్టినప్పుడు, మీ ఆర్ఐ గారు సిఎస్డిటి వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అది చేయండి. కొంచెం ఈ చిల్లరది మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతుంది. 3 రూపాయలు నథింగ్. కానీ ఈ కామెంట్లలో మాకు పెడతా ఉంటారు మెసేజ్లు, కంప్లైంట్లు. మాకు 20 తీసుకుంటా ఉన్నారు అని. ఆ గొడవ లేకుండా ఉంటుంది. వీళ్ళకు ఈ గొడవ లేకుండా ఉంటుంది. ఈ చాక్లెట్లు అగ్గి పెట్టాలి, ఈ పంచాయతీ కూడా లేకుండా ఉంటుంది. అది చూడాలా. అది తర్వాత స్లిప్స్ ఇవ్వాలండి అందరికీ. మన పేపర్స్ మనం ఇస్తున్నామా? ఎవరు వాళ్ళకి స్లిప్స్ ఇవ్వాలయ్యా నాయరెడ్డా? ఆ స్లిప్స్ ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే ఏమైతా ఉందంటే ఒకరు చక్కెర తీసుకోరు. అప్పుడు మనం కొట్టేసుకొని వాళ్ళకి స్లిప్ ఇయ్యము. ఆ చక్కెర బ్లాక్ మార్కెట్కి పోతుంది. మీరు చేస్తా ఉంటారని అనడం లేదు. జనరల్గా జరిగేది ఓరల్గా చెప్తున్నా, మీకు ఓరల్గా చెప్తున్నా, వాళ్ళకి అందరికి తెలిసేటట్టుగా. అన్నీ అయిపోయినాయా? మీ క్వాంటిటీ ఎంత సరిపోయిందా? అన్నీ సరిపోయినాయా? 272. ఓకే బా. నాయరెడ్డా చాలా సీనియర్ ఉన్నట్టున్నారా బా? మాట్లాడారు వాళ్ళు కూడా అడిగారు అన్నమాట. మీకు కొలత వేసి ఇస్తున్నారా అన్ని? ఎప్పుడన్నా డైరెక్ట్ వచ్చి లోన్లో దించుతారా? అప్పుడు ఎట్టా కొలత వేసుకుంటా ఉన్నారు. అది చేయండి మీరు. మన భద్రంలో మనం ఉండాలా. గన్ని బ్యాగులు వెయిట్ ఇస్తున్నారా? 580 గ్రాములు. ఓకే. మీరు మనకిచ్చే షాపులకు దీంట్లో 30 బ్యాగులు వేసి తూకం వేసి వాళ్ళ కళ్ళ ముందు ఇస్తున్నారా? లిఫ్టింగ్ టైం అంటే మనకు 3 కూళ్ళు ఇస్తున్నాం కదా వాళ్ళకు. అప్పుడు బ్యాగులు ఇప్పుడు మనకు బ్యాగ్ అనేది మనకు బఫర్ గోడౌన్ నుంచి వేయింగ్లో వస్తాయి ఇక్కడికి కదా. మనం వేయింగ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మరి మీరు డైరెక్ట్ చేసినంటే 150 కేజీలు అంతా దించుతారు. మనకు 50, 400, 500 వస్తుంది సార్ మనకు స్టేజ్ 1 నుంచి. మరి మనకు షాపులలో మాకు 48 కేలు, 47 కేలు, 46 కేలు. ఇప్పుడు ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఏమయ్యా అంటే సార్ ఆ నుంచి మాకు తక్కువ వస్తున్నాయి సార్, అందుకు మేము డబ్బా పెట్టిపోతున్నాం సార్ అంటారు. ఆడ తగ్గించుకుంటాం. వాళ్ళు చెప్పే సమాధానం ప్రజలకు ఏమని, మాకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి, మేము మీకు తక్కువ ఇస్తా ఉన్నాం. అది తప్పు కదా అంటున్నాం.
సార్ లాస్ట్ టైం మీరు మీరు ఎండి గారికి చెప్పారా? ఉంది సార్ ప్రపోజల్ ఎట్లా మీరు అన్ని బాగానే దించుతున్నారా? డబ్బులు ఏమైనా తీసుకుంటా ఉన్నారా దించినందుకు? అక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా చాయ్ పైసలు? మీరు స్కూళ్ళకు హాస్టల్కి తీసుకోకండి, వాళ్ళ కాడ తీసుకోకండి. అవునా? అదేలే. ఎన్నేళ్ళు చేస్తున్నావు పెద్దను? ఓయమ్మా, మరి దగ్గరికి వచ్చిందా? ఓయమ్మా, ఓకే. కొంచెం ఏమన్నా బియ్యం గియ్యం తీయడం ఏం చేయగాకండి. చేస్తారంటాంలే, చేస్తా ఉంటే చేయకండి, చేయకుంటే వెళ్ళని గుడ్. సార్ మాకు అలవాటు లేదు సార్, మా డ్యూటీలో ఎంతో మంది పోయినారు మా కాడ. ఒక డ్యూటీ చెప్పడు మేము తీయం, మేము ఒప్పుకోము, తీయం. బయట జరిగే వినేటివి చెప్తున్నా నేను, అట్లా ఓరల్గా. అదేలే అదేలే, మా డ్యూటీలు చెప్పరు, మేము చెయ్యం సార్. అదేలే, జాగ్రత్త చేయండి. మీ పేరండి? ఎవరి పేరుతోంది? ప్రియాంక సార్. మీ ఏమవుతారు నీకు? మర్దలు సార్. మర్దల. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 300 సార్. 300? చిన్నయనే. ఎన్ని క్వింటాలు? 96 అంటే 4500. 4500 కేలు, 5000 రూపాయలు. ఏమది ఫస్ట్ నుంచి చిన్నదేనా ఇది? ఎట్లుంది ఇక్కడ? అంతా బాగానే తీసుకుంటారా? తింటారా? అంతా తింటారా? అమ్ముతారా? తీసుకుంటా సార్ అందరూ. మళ్ళీ అవతల మనకు తెలియదు. చక్కెరకు 17 రూపాయలు తీసుకుంటారా? కందిపప్పు దాదాపు ఒక 6 నెలలు ఈ గవర్నమెంట్ రాలేదా? ఫస్ట్ నుంచి. రాగులు జొన్నలు ఇస్తున్నారా? వస్తున్నాయి. అట్టా గోధుమ పిండి? క్యూఆర్ కోడ్ పెట్టుకోండి మీరు, ఇందాక చెప్పినా కదా, ఆ విధంగా పెట్టండి. పెడితే కానీ ఈ చిల్లర పంచాయతీ ఉండదు. మమ్మల్ని ఎవరు ఆ 3 రూపాయలు మీకు ఏమి కావు, ఏముంది ఆడ ఊరికే తలకాయని. అందరూ అడుగుతూ ఉంటారు ఏంది ఏంది అని. ఆయన డీటెయిల్స్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ రాసుకోయా. అదిగో 11 బస్తాలు ఉన్నాయి. రాగులు ఇన్ని జీరోనా? షుగర్ కూడా లేదా? మన ఈ పాస్ అట్లే ఉంది, ఈ మిషన్ అట్లే ఉంది. ఈ పాస్ మిషన్లో జీరోనేనా? ఓకే. లక్ష్మీనారాయణ రైట్, బాగా చేయండి బా. ఎన్నేళ్ళు అయింది మీరు? 50 సంవత్సరాలు అయిందా? నాగిరెడ్డి అయ్యా 50 ఏళ్ళు అయిందా? 76. ఎన్ని కార్డులు మీవి? 350. సిఎస్డిటి. మీరు మీ పరిధిలో ఉండే రేషన్ షాపులు అన్నీ కూడా ఫోన్లో ఉండే క్యూఆర్ కోడ్, వాళ్ళ ఫోన్పేలో ఉండే క్యూఆర్ కోడ్